చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న ఎలాంటి అలసట గుండా వెళ్తున్నావు నాకు తెలియదు. నీ జీవితంలో చేదే మిగిలిందేమో. ఎటువైపు చూసినా చేదుతోనే వెళ్తున్నావేమో. నీ కుటుంబం అంతా కూడా చేదు మాటలే నీ గురించి మాట్లాడుతున్నావు. నిరాశపడుతున్నా, నిస్పృహలకు వెళ్ళిపోతున్న, కన్నీటి సంద్రంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం నేను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. సగమ జాగ్రత్త వినండి. ఒక మాట దేవుని లేఖనాలు చెప్తున్నాయి. నహూములో ఈ విధంగా చెప్పబడింది, దేవుడు సముద్రాన్ని ఎండ చేయగలడు, దేవుడు నదులను ఎండ చేయగలడు. చూడండి, సముద్రంలో అంత నీరుంది. సముద్రము ఎంత నీరు అంటే చూడండి, ఒక బకెట్లో వాటర్ని ఈజీగా మనం పడేయగలం. సముద్రంలో నీరు ఆ విధంగా మనం ఎక్కడ కూడా తోడలేము, ఏ చోట మనం వేయలేము. సముద్రం నీరన్నీ కూడా ఏ రోజు కూడా ఎండిపోయి ఆరిపోదు. అలాంటి ఒక సముద్రాన్ని చూసి దేవుడు చెప్తున్నాడు, ఈ సముద్రంలో మీకు కనిపిస్తున్న నీరు ఎవరు కూడా దీన్ని ఎండ చేయలేకపోయారు. సూర్యుడు కూడా ఎండ చేసే శక్తి దానికి ఇవ్వబడలేదు. అయితే ఇలాంటి సముద్రాన్ని నేను ఎండ చేయగలను, ఇలాంటి సముద్రాన్ని పూర్తిగా డ్రై చేసేయగలను. సగమా ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు సముద్రాన్ని దేవుడు రెండుగా పాయలు చేశాడు. ఆ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఈ సముద్రాన్ని, ఏ సముద్రం అయితే పాయలు చేయబడిందో ఆ సముద్రాన్ని నేను రెండుగా పాయలు చేసింది మాత్రమే కాదు, కానీ అది పూర్తిగా ఎండ చేయగలను కూడా. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, ఎదుర్కో జాగ్రత్తగా. నిన్ను దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడు. నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు భయంతో వెళ్ళాల్సిన పని లేదు సంగమా. పిరికివాడిగా వెళ్ళాల్సిన పని లేదు. చూడండి, మన తల్లిదండ్రులకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ధైర్యంతో మనం వెళ్తామో అంతకన్నా అధికమైన ధైర్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు నా దగ్గరకు వస్తున్నప్పుడు ధైర్యంగా రా అని చెప్తున్నాడు. ఎలా అయితే తండ్రి దగ్గరికి మనం వెళ్తామో, ఎలా అయితే మన తల్లిదండ్రుల దగ్గరికి మనం ధైర్యంగా వెళ్తామో, దేవుడు అలాగనే మనల్ని కోరుతున్నాడు, రా దగ్గర ధైర్యంగా. ఏదో దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇదిగో నీకు తెలియని ప్రతిదీ కూడా, ఇదిగో నీకు తెలియని ప్రతిదీ కూడా నీ పరలోకపు తండ్రికి తెలియను. నీవే విషయాల్లో అయితే కంగారు పడిపోతున్నావో ఆ విషయాల్లో నీ పరలోకపు తండ్రికి అంతా తెలుసు. నువ్వు కృంగిపోక, నువ్వు అలిసిపోక, నీ దేవుడు సమస్తము నీ గురించి ఎరిగినవాడు. సముద్రాలు ఎండ చేయగలడు. ఏ పరిస్థితిని చెప్పి నీ జీవితంలో, ఏ పరిస్థితి ఈరోజు నేను బాధ పెడుతుంది చెప్పి ఈ ఉదయాన, దాన్ని దేవుడు ఎండ చేయగలడు. దాన్ని తప్పించగలడు. దాని నుంచి నేను తప్పించి బయట తీసుకొచ్చి ఉన్నతమైన కార్యాలు నీ కొరకు చేయగలడు. యెహోవా కార్యములు త్వరపెట్టుచున్నాడు. నీ పట్ల దేవుని కార్యము త్వరపెట్టుచున్నాడు. అర్థమవుతుంది ఉదయాన్న. నేను దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడయ్యా. అమ్మా, నేను నీతిమంతులను పిలుస్తున్నాడు. నీ పైన కోపంగా లేడు. తన కుమారుడు నీ కోసం వదిలేసుకున్నాడు. చెప్తున్నాడు, నా పూర్తిగా నా కొడుకు నీ గురించి వదిలేసుకున్నాను, నాకు కలిగిన అంతటిని కూడా నీ కోసం వదిలేసుకున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, కంగారు పడిపోక నెమ్మది కలిగి ఉండు, గొప్ప కార్యాలను చూడబోతున్నా. యోధి అన్న, నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. సముద్రాల్ని ఎండ చేసే దేవుడు నీ జీవితంలో కూడా ఎటువంటి సముద్రం ఉందో నాకు తెలియదు, దాన్ని ఎండ చేయబోతున్నాడు. నేను ప్రేమిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయాలు దిగులు పడుతుందో నాకు తెలీదు, ఏ విషయాల్లో పిరికితనం ఉన్నారో నాకు తెలియదు. అయితే ఈ ఉదయాన్ని వారితో ఉన్నందుకు నీకు స్తోత్రం. వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, వారి కొరకు ఉన్నతమైన కార్యాలను తలపెట్టు దేవా, నీకు స్తోత్రం. నీ బిడ్డలను ఉన్నతంగా నడిపించమని అడుగుతున్నామయ్యా, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న అయ్యా, ఏ ద్వారాలైతే వారికి తెరవబడలేదో యేసు నామములో ఆ ద్వారమును తెరవబడును గాక. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి ఆరోగ్యము కుదుటి పడును గాక. ఎవరైతే ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో యేసు నామములో నూతన ఉద్యోగాలు, ప్రమోషన్స్ నేను ప్రకటించుచున్నాను. ఆ ఉద్యోగంలో నెమ్మది ప్రకటించుచున్నాను. ఎవరైతే రిలేషన్షిప్లో ఇబ్బంది పడుతున్నారో వారందరూ దేవుని కార్యాలు చూచునుగాక యేసు నామములో. కన్నీటి సంద్రంలో ఎవరైతే ఉండిపోయారో వారు ఆనంద బాష్పాల వైపు వెళ్దురుగాక యేసు నామములో. దేవుని కార్యాలతో నింపబడినట్లుగా అయా పరలోకం నుంచి నీ బిడ్డలందరూ దీవించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని కార్యాలతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.